డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పట్టణ అభివృద్ధిని గాడిలో పెట్టే చర్యలు చేపట్టింది ప్రస్తుతం ప్రభుత్వం. అయితే హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖపై విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. హెచ్ఎండిఏలో భారీ మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నత అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు ప్రక్షాళన జరుగుతుందని సెక్రటరియట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తప్పించి కొత్త వారికి బాధ్యతలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఎపిసోడ్తో సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఆ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో తన మార్క్ డెవలప్మెంట్ చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్. అందులో భాగంగానే మూసీ రివర్ డెవలప్మెంట్ పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రత్యేక కార్పొరేషన్ ఉంది. కొత్తగా వచ్చిన సర్కారు నిధులను కేటాయించకపోవడంతో పాటు అధికారులను నియమించింది కూడా. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో మూసీ రివర్ డెవలప్మెంట్ ను చేపట్టబోతోంది. అందుకు సంబంధించిన గ్లోబల్ టెండర్స్ ను సైతం పిలిచింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చర్యలకు బ్రేక్ పడింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు హెచ్ఎండిఏ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే కొంతమంది ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రీప్లేస్ చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సో దానిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సత్తాజ్, హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. హైదరాబాదు నగరాన్ని విశ్వనగరం మార్చేందుకు పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది. దీంతో పాటుగా మూసీ రివర్ ఫ్రంట్ను పూర్తి స్థాయిలో కూడా దాన్ని డెవలప్ చేసి ఒక థేమ్స్ నగరం, లండన్లో థేమ్స్ నది ఎట్లా ఉంటుందో హైదరాబాదు నగరంలో కూడా మూసీ నది ఆ విధంగా ప్రవహించే విధంగా పూర్తి స్థాయిలో ఒక 55 కిలోమీటర్ మేరకు పూర్తి స్థాయిలో కూడా ఒక బిజినెస్ సెంటర్గా, ఒక ఎలివేటర్ కారిడార్గా ఉండే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్కు ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా దాన్ని విశ్వనగరం వ్యాప్తి చేశారంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఏ పరిధిని పెంచే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. దీంతో హైదరాబాదు మహానగరానికి మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ శాఖ ఉండడంతో ప్రత్యేకమైనటువంటి నిధులు వినియోగించి హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదుతో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 3 భాగాలుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజించాలని భావిస్తున్నారు. ప్రధానంగా RRR దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఆర్ పెరదాలి, ఆ తర్వాత సెమీ అర్బన్గా, ఆ తర్వాత గ్రామీణ తెలంగాణ, ఈ 3 భాగాలుగా విభజించి మొత్తం అభివృద్ధి నమూనాలో ఒక ఫేజ్ మేనర్గా ఒక కారిడార్గా నిర్మించే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాసనలు ఇంకా ఉన్నాయి. వారంతా కూడా పాత విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో వారి పని కూడా కొరడా చూపించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో బ్రేక్ పడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్పై అదేవిధంగా హెచ్ఎండిఏపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. రోజువారీ ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ మీద కానీ లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా, రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా అభివృద్ధి ఏ విధంగా ఉండాలపైన కూడా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. అందుకోసం గాను ఇప్పటికే గ్లోబల్ టెండర్ కూడా పిలవడం జరిగింది. మొత్తం కూడా డెవలప్మెంట్ యాంగిల్లో చూసినట్టయితే మనకు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తరహాలో మొత్తం వారందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి అభివృద్ధి నమూనా తీసుకొచ్చే లక్ష్యంగా అయితే ముఖ్యమంత్రి అయితే ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్ శాఖ తన వద్ద ఉంచుకొని ఎప్పటికప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అంటే ఏంటి అని దాన్ని చూపించే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో తన మార్కు చూపించినటువంటి సీఎం రేవంత్ ఇప్పుడు పరిపాలనలోనూ అదేవిధంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో తన మార్కు చూపించే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాకుండా కొత్త వారిని నియమించుకోవాలి, వారికి కూడా అవకాశాలు, హైదరాబాద్ సంబంధించిన బేస్గా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎక్కువగా పట్టణాభివృద్ధి పైన కూడా నిపుణులైనటువంటి వారిని తన టీంలో పెట్టుకోవాలని కూడా ఆలోచనలు కూడా ఉన్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి మాజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో వారందరూ అటువంటి
అటువంటి వారిని కూడా ఏరివేసే కార్యక్రమం కూడా చేయబోతున్నారు. సో ఒక రకంగా మొత్తం చూసినట్టయితే సత్తా దీంట్లో 3 యాంగిల్లో చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ ప్రక్షాళన చేయబోతున్నారు. గత ప్రభుత్వం సంబంధించినటువంటి వంతపాడినటువంటి అధికారులను తొలగించబోతున్నారు. వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేసుకోబోతున్నారు. తన మాస్టర్ ప్లాన్ అనుగుణంగా హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే విధంగా అభివృద్ధి నమూనాలపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిగానే ఇక హైదరాబాద్ డెవలప్మెంట్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.